దుబ్బతండ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య ఆదేశాల మేరకు ఆత్మకూరు ఎస్. మండలం దుబ్బతండ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అన్నమయ్య రాము యాదవ్, చెరుకు రాము, కోడి శివ యాదవ్, సాజిద్ నీడ్స్, నల్లమాద సైదులు, మాజీ జెడ్పీటీసీ రాజేష్ నాయక్, సర్పంచ్ అభ్యర్థి జాటోత్ సత్యవతి లింగానాయక్ మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దుబ్బతండ ప్రాంతం చాలా సస్యశ్యామలం కావడానికి కారణం ప్రధానంగా దామోదర్ రెడ్డి గారు. ఎందుకంటే దుబ్బతండను ఆనుకోనే ఎస్ఆర్ఎస్పి కాలువని ఈ ప్రాంతం గుండా వెళ్తా ఉన్నది. ఎస్ఆర్ఎస్పి కాలువ మరి ఆ రోజు టీడీపీ ప్రభుత్వం శిలాఫలకం వేసి మర్చిపోతే సూర్యాపేట, తుంగతుర్తి రెండు నియోజకవర్గాల ప్రజలకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మన నాయకుడు దామోదర్ రెడ్డి గారు రక్త తర్పణం చేసి ఈ కాలువల్ని రాజశేఖర రెడ్డి గారితో పట్టుబట్టించి ఈ కాలువల్ని తవ్వించడం జరిగింది. ఈ కాలువలు ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వడం వల్లనే సూర్యాపేట, తుంగతుర్తి రెండు నియోజకవర్గాల ప్రజలు వారి యొక్క భూములకు నీళ్లు అంది ఈ ప్రాంత రైతులందరూ సస్యశ్యామలంగా ఉండటం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఎందుకంటే మరీ ముఖ్యంగా మీకు దుబ్బతండకు ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లే ఆధారం. ఎందుకంటే మీరు వరి పండించాలన్నా, పత్తి పండించాలన్నా ఇదే ఆధారం. అంతకుముందు కరువు ప్రాంతంగా ఉండేది మీ దుబ్బతండ. దామోదర్ రెడ్డి గారు ఈ కాలువ దొవ్వించినాకనే ఈ ప్రాంతం కొంచెం పచ్చగా అవుపడుతుంది. మరి దాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ మరి మన నాయకుడు ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి గారు, మరి మన నాయకుడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు, మరి మన నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి ఈ ప్రాంతంలో మరి గ్రామ పంచాయతీ ప్రచార సరళి ఎలా ఉందని చెప్పేసి పరిశీలించడానికి రావడం జరిగింది. మరి మీకు సర్పంచ్ అభ్యర్థిగా జాటోతు సత్యవతి లింగానాయక్ని మన అధిష్టానం నియమించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పెద్దలు, మీలాంటి నాయకులందరూ కూడా వారిని బలపరిచి వారికి కత్తెర గుర్తు రావడం జరిగింది. ఈ కత్తెర గుర్తు మీద రేపు 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో కత్తెర గుర్తు మీద ఓటు వేసి జాటోతు సత్యవతి లింగానాయకుని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి, ఈ రోడ్లు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఎందుకంటే ఈ గ్రామవాసి మాజీ జెడ్పీటీసీ రాజేష్ నాయక్ గారు ఈ ప్రాంత అభివృద్ధికి దామోదర్ రెడ్డి గారితో కొట్లాడి ఆ రోజు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు చాలా నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రాంతము, మీ ఊరికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని గుర్తుంచుకోవాలి. లింగానాయక్ కూడా మంచి వ్యక్తి, మనకు అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. అందుకే మరి ఈ లింగానాయక్ జాటోతు సత్యవతి లింగానాయక్ గారి కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించారు.